లెటర్స్ పెట్టడం జరుగుతుంది చాలా మంది. ఎందుకని ఇంత పవిత్రమైనది ఈ ప్రదేశం? But it's not. So this one's not. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి. ప్రజెంట్ అయితే కనుక నేను జెరూసలేంలో ఉన్నటువంటి గోల్గొత్తా కొండ దగ్గరకు వచ్చాను. ఇదే ద చర్చ్ ఆఫ్ హోలీ సెప్లికర్, ప్రభు అయిన యేసుక్రీస్తుని సిలువ వేసినటువంటి ప్రదేశం ఇది. యూజువల్ గా మనం ఈస్టర్ టైంలో వస్తే గనక మనం ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ చూడడానికి మనకు అవకాశం దొరకదు, ఎందుకంటే ఎక్కువ మంది క్రౌడ్ ఉండడం తోటి. సో చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు, గంటల తరబడి వెయిట్ చేస్తూ ఉంటారు ఈ ప్రదేశాలను చూడడానికి. సో లాస్ట్ టైం నేను చూపించిన వీడియోస్ లో ఏంటంటే జస్ట్ బ్రీఫ్ గా నేను చూపించాను. ఇప్పుడు లోపల ఉన్నటువంటి ప్రదేశాలు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఏదైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని సిలువ వేసినటువంటి ప్రదేశము, ప్రభు అయిన యేసుక్రీస్తుని సిలువ నుంచి దించి సమాధి చేసినటువంటి ప్రదేశం, ఏదైతే అక్కడ ఉన్నటువంటి స్టోన్ ఏరియా ఏదైతే ఉందో ఈ ప్రదేశాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ ప్రదేశానికి, ఏదైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని సమాధి చేసినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఈ సమాధి లోపలికి కెమెరాస్ అలౌ చేయరు సాధారణంగా. సో ఒకసారి అడిగి చూస్తాను, వీలైతే గనక నేను మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. చాలా మంది లాస్ట్ టైం నేను అప్లోడ్ చేసిన వీడియో చూసిన తర్వాత చాలా మంది అడిగారు, ఫొటోస్ కాకుండా వీడియో తీసి పెట్టడానికి వీలైతే ట్రై చేయండి బ్రదర్ అని చెప్పేసి చాలా మంది లాస్ట్ టైం వీడియోస్ లో నాకు రిక్వెస్ట్ చేశారు. సో నేను ట్రై చేస్తాను, వీలైతే మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను లోపల అసలు సమాధి లోపల ఎలా ఉంటుంది అనేది. ప్రజెంట్ అయితే కనుక నేను గోల్గొత్తా కొండ పైకి వచ్చాను. ఇదే ప్రదేశంలో ప్రభు అయిన యేసుక్రీస్తుని సిలువ వేయటం జరిగింది. ఈ పవిత్రమైన ప్రదేశాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా క్రిస్టియన్స్ అనే కాదు, అన్ని మతాల వాళ్ళు కూడా ఇక్కడికి రావటం, ఈ ప్రదేశాలను చూడడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి ఈ ప్రదేశాల్లో ప్రార్థన చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ కొండని, ఈ గోల్గొత్తా కొండని తాకుతూ ప్రార్థన చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇదే ఆ ప్రదేశం. అయితే ఇక్కడ సిలువ వేసిన తర్వాత ఈ ప్రదేశానికి ఉన్నటువంటి కింద ఉన్నటువంటి ఒక ఏరియా కూడా నేను చూపిస్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తుని సిలువ వేసిన తర్వాత ఏం జరిగిందనేది కిందకి వెళ్ళిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే కనుక మనం గోల్గొత్తా పైన ఉన్నాం కదా, ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ కొండ కొంచెం పగిలినట్టుగా కనిపిస్తుంది కదా. ఇది ఎలా ఏర్పడిందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో మరణించిన తర్వాత తిరిగి 3వ రోజు పునరుద్ధానుడై తిరిగి లేచి పరలోక ఆరోహణం అయ్యే సమయంలో ఈ కొండ అండ్ ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధి చేసినటువంటి ఏదైతే ప్రదేశం ఉందో ఆ గృహ కూడా పగిలినటువంటి ఆనవాళ్ళు ఇప్పటికి కూడా ఇలానే ఉన్నాయి. ముందుగా నేను మీకు చెప్పినట్టుగా ఏదైతే ఈ గోల్గొత్తా కొండని తాకడానికి మనకి ఉన్నటువంటి హోల్ ఇది. సో ఇదే హోల్ నుంచి చెయ్యిని లోపలికి పెట్టి ఈ గోల్గొత్తా కొండని తాకుతూ ప్రార్థించడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా.
Shalom. Кстати, это стало поводом к первому крестовому походу. Правда, к этому времени уже... ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఈ ప్రదేశం చాలా పవిత్రమైనది. సో ఇక్కడ మనకి ఎలా అయితే మనం వెస్టర్న్ వాల్ దగ్గర లెటర్స్ పెడతామో సేమ్ అలానే ఇక్కడ కూడా లెటర్స్ పెట్టడం జరుగుతుంది చాలా మంది. ఎందుకని ఇంత పవిత్రమైనది ఈ ప్రదేశం? ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మరణించిన సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో కార్చినటువంటి రక్తము అది ఒక ధారగా ఇక్కడికి వచ్చి చేరడం జరుగుతుంది. సో ఇది చాలా పవిత్రమైన ప్రదేశం అని చెప్తూ ఉంటారు. ఈ ప్రదేశంలోనే ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మరణించిన తరువాత సిలువ నుంచి దించి పడుకోబెట్టినటువంటి ప్రదేశం ఇది. ఇక్కడనే ప్రభువైన యేసుక్రీస్తుని సుగంధ ద్రవ్యాలతో సమాధికి సిద్ధపరచడం జరిగింది ఈ ప్రదేశంలోనే. I know the line is wrong. So you're gonna come in front of me. I said no. So you're in the line. I said, I'm gonna go to the line. I got it. No, I got it. No, but I mean that. I'm just holding the face. I'm just holding the face. Hi, Shalom. What did you say about it? What did you say this one? What did you say about this one? So now we're going into the church. Over 300 years but topographically it makes sense. It makes sense. You have and the distance, everything makes sense topographically. But it's not. So this one's not. What is that slab there? Those are the angel Gabriel set there. What about the It's an open casket. It's an open sarcophagus. It's an open one, and the body is missing, right? We hope so. ఇప్పుడైతే గనక ప్రభువైన యేసుక్రీస్తు సమాధి లోపలికి వెళ్తున్నాం మేమైతే గనక. ఇక్కడ ఒక్కసారి నలుగురిని మాత్రమే పంపిస్తారు లోపల ప్రార్థన చేసుకోవడానికి. ఎందుకంటే అక్కడ స్పేస్ అంతే ఉంటుంది. నలుగురికి మించి అక్కడ వెళ్ళడానికి నిలుచోవడానికి స్థలం ఉండదు. సో నలుగురు మాత్రమే వెళ్ళాలి. నలుగురు ప్రార్థన ముగించుకుని బయటకు వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది దీని లోపలికైతే కనుక. సో ఇప్పుడు నేను కూడా లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉంటుందని చూపిస్తాను. Please, okay.
Finish. Go. ఇప్పుడు మనమైతే కనుక ప్రభువైన యేసుక్రీస్తు సమాధి లోపల ఉన్నాము. ఏ ప్రదేశంలో అయితే ప్రభువైన యేసుక్రీస్తుని సమాధి కోసం తీసుకొచ్చి పడుకోబెట్టినటువంటి ప్రదేశం ఇది. ఇక్కడ నుంచే ప్రభువైన యేసుక్రీస్తు 3వ రోజున తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేచి పరలోక ఆరోహణమయ్యారు. సో ఈ ప్రదేశం అయితే కనుక ప్రభువైన యేసుక్రీస్తు సమాధి అయితే కనుక ఖాళీగా ఉంది. ఈ భూ ప్రపంచం మొత్తానికి ఖాళీగా ఉన్నటువంటి ఏకైక సమాధి ఇదే ప్రభువైన యేసుక్రీస్తు సమాధి. ఈ సమాధి నుంచి ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేచి వెళుతూ ఆయన మీద కప్పినటువంటి వస్త్రాన్ని మడత పెట్టి ఇదే ప్రదేశంలో పెట్టి వెళ్ళడం జరుగుతుంది. అంటే రెండో రాకడ ఉంది అన్నదానికి ఇదొక సూచన. ఈ పవిత్రమైన ప్రదేశాన్ని శుభ్రపరిచే విధానం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓన్లీ కాటన్తో మాత్రమే ఈ ప్రదేశాన్ని క్లీన్ చేయడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, ఇదే సెయింట్ హెలినా ప్రభువైన యేసుక్రీస్తు మరణించిన తర్వాత. ఓకే, చాలా కూల్గా ఉంది వాటర్ అయితే. ఇది కిందకి రావడం బాగానే వచ్చి మరి పైకి వెళ్ళడం తెలియదు. ఎలా స్కిడ్ అవుతున్నాయి కాళ్ళు, చూడండి. స్టెప్స్ కూడా చూడండి ఎలా ఉన్నాయి, మొత్తం వాటర్ ఉంది ఇదంతా. సో ఇది సెయింట్ హెలినా. ఇక్కడ ఏదో గృహం ఉంది, బట్ ఏంటో తెలియదు. ఇదంతా శిథిలావస్థలో ఉంది. ఇది ఇక్కడ కూలిపోతుంది ఇదంతా. చూస్తున్నారు కదా ఇదంతా.